गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 5वां पाठ लोकगीत के चौथा भाग पढ़ाना चाहता हूँ। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। 12 मासा लोकगीत डैश के संबंधित है। 12 मासा लोकगीत 12 मासों के संबंधित है। 12 मासों के संबंधित गीत है। विदेशीय लोकगीत कहाँ प्रचार हुआ? विदेशीय लोकगीत कहाँ प्रचार हुआ? भोजपुरी में। विदेशीय लोकगीत भोजपुरी में प्रचार हुआ। लोकगीत किसके लिए प्रतीक है? लोकगीत किसके लिए प्रतीक है? हमारी संस्कृति और सभ्यता का प्रतीक है। हमारी संस्कृति और सभ्यता का प्रतीक यह लोकगीत है। आज हम इस पाठ के संबंधित बाकी निबंध सीखेंगे। किताब खोलकर देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। आज हम लोकगीत निबंध शब्दार्थ के साथ सीखेंगे। बच्चों, यह देखिए, अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती है। इन्हें सृजती भी अधिकतर वही है। वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है। అనంత సంఖ్య अपने देश में స్త్రీयों के गीत की है అంటే మన దేశంలో ఈ స్త్రీల పాటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అనంత సంఖ్య అంటే స్త్రీలకు సంబంధించిన పాటలు చాలా ఉంటాయి. తర్వాత ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏతో ఏ బి లోకగీత హై అంటే ఇవి కూడా లోకగీతాలే. అంటే ఈ స్త్రీలకు సంబంధించిన పాటలన్నీ కూడా లోకగీతాలే. పర్ అధికతర్ ఇన్హే ఔరతోं ही गाती है. అలాగే వీటిని పాడేవారు కూడా ఎక్కువగా అధికతర్ అంటే మెజారిటీ లేడీసే పాడుతూ ఉంటారు. ఇన్హే సిరజ్తీ బి అధికతర్ వహీ హై. అలాగే సిరజన అంటే రచించడం, అంటే పాటలు రాయడం. ఈ పాటలు రాసేవారు కూడా వారే ఎక్కువ. అంటే ఆడవారికి సంబంధించిన విషయాల గురించే ఉంటాయి. రాసేవాళ్ళు ఆడవాళ్ళే, ఎక్కువగా పాడేవాళ్ళు కూడా ఆడవారే. వైసే మర్దే రచనే వాళ్ళం యా గానే వాళ్ళకి బి కమీ నహీ హై. అలాగే కానీ అలాగని మగవారు రాయడం మానేరు, అలాగని వాళ్ళు పాడడం కూడా మానరు. అంటే అలాగే ఏ రకంగా అయితే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉందో అదే రకంగా మగవారు కూడా పాడేవారి సంఖ్య ఉంది, అలాగే రాసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. కానీ ఈ పాటలు రాస్తున్నారు, కానీ ఈ పాటలు రాసే అన్ని పాటలు కూడా స్త్రీలకు సంబంధించిన మెజారిటీ స్త్రీలకు సంబంధించిన విషయాల గురించే ఈ పాటలన్నీ కూడా ఉంటాయి. बच्चों, इस दृष्टि से भारत इस दशा में सभी देशों से भिन्न है, क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और भिन्न नहीं है, मिले जुले हैं. అంటే इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है. అంటే మనం ఈ లోకగీతాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే సభీ దేశం సే భిన్న హై అంటే మన దేశం మిగతా ఏ దేశంతో పోల్చినా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. క్యోంకి సంసార్కే అన్య దేశంమే అంటే ప్రపంచంలో మన దేశం కాకుండా మిగతా ఇతర దేశాల్లో స్త్రీయంకే అప్నే గీత్ మర్దోం యా జనగీత్ అంటే స్త్రీల పాటలని, అలాగే పురుషుల పాటలని, జనగీత్ అలా జనాల తాలూకు పాటలు అయితే అక్కడ లోకగీతాలని భిన్నంగా ఉండవు. ఆర్ భిన్న నహీ హై అక్కడ సెపరేట్గా భిన్నంగా ఉండవు. మిలే జులే హై అంటే అన్నీ కలిసి ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఇక్కడున్న కల్చరు, ఇక్కడున్న ట్రెడిషన్స్ సెపరేట్ కాబట్టి ఇక్కడ వాటితో పోలిస్తే మన దేశం భిన్నంగా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ यह दिए गए शब्दार्थ देखिए. अधिकतर चीफली, सिरजना नैरेटिंग, मर्दे मस्कुलाइन, मिले जुले टुगेदर.
यह लोकगीत विशेषतः स्त्रियों से है। यह देखिए, सभी स्त्रियां मिलकर लोकगीत गाती है। यह देखिए, त्योहारों पर नदियों में नहाते समय के, नहाने जाते हुए राह के, विवाह के मटकोड, जौनार के, संबंधियों के लिए प्रेमयुक्त गाली के, जन्म आदि सभी अवसरों के अलग अलग गीत है जो स्त्रियां गाती है। इन अवसरों पर कुछ आज से ही नहीं, बड़े प्राचीन काल से वे गाती रही। त्योहारों पर నదియో మే నహాతే సమయకే, అలాగే అంటే ఇక్కడ త్యోహారం అంటే పండుగలప్పుడు కానీ, నహాతే సమయ్ అంటే స్నానం చేస్తున్నప్పుడు కానీ, అలాగే నహానే జాతే హుయే రాహకే అంటే స్నానం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో కానీ, వివాహకే మట్కోడ్ అలాగే వివాహ సమయంలో విందు సమయంలో కానీ, జౌనార్ అంటే మ్యారేజ్లో ఇచ్చి విందుల్లో కానీ, సంబంధియోకే ప్రేమయుక్త గాలి అలాగే మన బంధువులను ప్రేమయుక్త గాలి అంటే వెటకారం ఆడుతూ అంటే తిడుతూ అంటే ప్రేమగా తిడుతూ, జన్మదిన్ ఆదికే అవసరకే అలగ్ అలగ్ గీత్ హై అంటే అలాగే పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ కూడా రకరకాల మన లోకగీతాలు ఉంటూ ఉన్నాయి. అలాగే జో స్త్రియా గాతి హై, ఈ పాటలన్నీ కూడా ఎవరు పాడతారు? స్త్రీలు పాడుతూనే ఉంటారు. ఇన్ అవసరం పర్ కుచ్ ఆజ్ సే నహి, బడే ప్రాచీన కాల్ సే వే గాతి రహి అంటే ఈ పాటలన్నీ కూడా అంటే ఈ అవసరాలకు సంబంధించిన పాటలన్నీ కూడా ఆజ్సే నహి ప్రాచీన కాల్సే, ఏదో ఈ రోజుకి చెందినవి కావు, ప్రాచీన కాలం నుంచి కూడా అంటే అనాది కాలం నుంచి మన దేశంలో ఈ పాటలు పాడుతూనే ఉన్నారు. यह देखिए, महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है. सोहर, बानी, सेहरा आदि उनके अनंत गीतों में से कुछ है. वैसे तो 12 मासे पुरुषों के साथ नारियां भी गाती है. ఇక్కడ మహాకవి కాళిదాస్ ఆదినేబి అంటే మహాకవి కాళిదాసు మొదలగు వారందరూ ఆ కవులందరూ కూడా అప్నే గీతం కా హవాలా కర్ దియా అంటే వాళ్ళు రాసిన గ్రంథాల్లో వాళ్ళు కొన్ని పాటలు కూడా చేర్చారు. అంటే వాళ్ళ మహాగ్రంథాల్లో ఈ లోకగీతాలను కూడా కొన్ని చేర్చడం జరిగింది. సోహర్, బానీ, సెహరా ఆది ఉన్కే అనంత గానో మే సే కుచ్ హై అంటే వాళ్ళు చేర్చినటువంటి పాటల్లో సోహర్, బానీ, సెహరా ఇవి వాళ్ళు చేర్చిన కొన్ని పాటల్లో అనంతమైన పాటల్లో కొన్ని ముఖ్యమైనవి. वैसे तो 12 मासे పురుషోं के साथ नारियां भी गाती है. అలాగే 12 మాస అంటే 12 నెలలు, పురుషోं के साथ అంటే ఈ పాటలు పురుషులు పాడతారు, పురుషోं के साथ नारियां भी गाती है అంటే ఆ పురుషులతో పాటు స్త్రీలు కూడా పాడతారు ఈ 12 మాస అనేటటువంటి లోకగీతాలు. यहाँ नहाते समय और नहाने जाते हुए राह में भी लोकगीत गाए जाते हैं. यहाँ कुछ शब्द दे दिया है, देखिए. नहाना बाथिंग, मटकोड फेस्ट, द्योनार फूड, गाली स्क्रोलिंग, हवाला कस्टडी. यह देखिए, एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते, दल बांधकर गाए जाते. अनेक कंठ एक साथ फूटते हैं. यद्यपि अधिकतर उनमें मेल नहीं होती, फिर भी त्योहारों और शुभ अवसरों पर बहुत भी भले गाते लगते हैं. गांवों और नगरों में गायिकाएं भी होती है जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है. एक विशेष बात यह कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते, दल बांधकर అంటే గ్రూప్స్ కింద ఏర్పడి. అంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయం ఏంటంటే
నార్య గానేకే సాధారణతః అంటే ఆడవాళ్ళు పాడేటటువంటి పాటలో సాధారణంగా అకేలే నహి అంటే ఒంటరిగా పాడరు. దల్ బాంద్కర్ అంటే గ్రూపుల కింద ఏర్పడి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఈ లోకగీతాలను పాడడం జరుగుతూ ఉంటుంది. అనేక కంఠ ఏక్ సాత్ ఫూంటే హై యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతీ అంటే వాళ్ళు అనేక గొంతులు అంటే ఒక్కసారిగా కలిసి అందరూ కూడా ఒక్కసారిగా పాడడం జరుగుతుంది. फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत భలే గాతే లగ్తే హై అంటే ఈ పాటలన్నీ కూడా వీళ్ళు పండుగల్లోనూ అలాగే శుభ అవసరం పర్ ఏవైనా శుభ సందర్భాల్లో ఈ పాటలు పాడడం జరుగుతూ ఉంటుంది. गांवों नगरों में गायिकाएं भी होती है जो विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है. गांवों और नगरों में गायिकाएं भी అంటే ఈ పాటలు పాడేటటువంటి గాయకురాళ్ళు అంటే ఆడవాళ్ళు పాటలు పాడతారనుకున్నాం కదా. ఈ పాటలు పాడేటువంటి ఆడవాళ్ళని శుభ అవసరం అంటే వివాహ జన్మ ఆదికే అవసరం పర్ అంటే ఎవరింట్లో పండగలు జరిగినప్పుడు పుట్టినరోజులు జరిగినప్పుడు ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ఈ పాటలు పాడడానికి పిలుస్తూ కూడా ఉంటారు అంటే వాళ్ళు ఆ టైంకి వచ్చి పాటలు పాడి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా శుభ సందర్భాల్లో పాడుకునేటువంటి పాటలుగా మనం అభివర్ణించవచ్చు. यहाँ विवाह और जौनार के संबंधित 2 चित्र रखा है, देखिए. यह देखिए, सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती है, पर होली बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है. पूरब की बोलियों में अधिकतर मैथिल, कोकिल, विद्यापति आदि के गीत गाए जाते हैं, पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और कटियावाड़, गुजरात, राजस्थान से आंध्र, ओडिशा तक अपने अपने विद्यापति है. ఇక్కడ చూడండి, ఇక్కడ सभी ऋतुओं में స్త్రీయా ఉల్లాసిత హోకర్ దల్ బాంధ్కర్ గాతి హై. సభీ ఋతువం అంటే అన్ని ఋతువుల్లో అంటే అన్ని సీజన్స్లో కూడా స్త్రీయా ఉల్లాసిత హోకర్ అంటే స్త్రీలు చాలా ఉల్లాసంగా ఒక గ్రూప్ కింద క్రౌడ్ కింద ఏర్పడి ఆ పాటలు పాడుతూ ఉంటారు. పర్ హోలీ బర్సాత్కి కజరీ ఆదితో ఉన్కి అప్నీ చీజ్ హై. కానీ ఇక్కడ హోలీ బర్సాత్ అంటే వర్షాకాలం, కజరీ అనేవి ఒక రకమైనటువంటి పాటలు. అంటే ఈ వర్షాకాలంలో పాడే పాటలు కానీ హోలీ సమయంలో పాడే పాటలు కానీ వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. సుంతిహి బంతిహి అంటే మనం వినడం కోసమే తయారు చేసినది గొప్పగా ఉంటాయి ఈ పాటలు. పూరబ్ కి బోలియో మే అధికతర్ మైథిలి, కోకిల్, విద్యాపతి ఆదికే గీత్ గాయే జాతే హై. ఇక తూర్పు ప్రాంతాల్లో అంటే మన ఇండియాలో ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మెజారిటీ పీపుల్ మైథిల్, కోకిల్, విద్యాపతి పాటలు అంటే ఈ పాటలు పాడుతూ ఉంటారు. కాశ్మీర్ సే కన్యాకుమారి అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటియావాడ్ సే గుజరాత్ అంటే కటియావాడ్ నుండి గుజరాత్, రాజస్థాన్ సే ఆంధ్ర, ఒరిస్సా అంటే మన రాజస్థాన్ నుంచి మన ఆంధ్ర, ఒరిస్సా వరకు కూడా ఈ పాటలు అప్నే విద్యాపతి హై అంటే ఈ పాటలు పాడేటటువంటి విద్యావంతులు కలరు. అంటే ఈ పాటలు పాడేటటువంటి ప్రజలు అనేక మంది ఈ పాటలు పాడుతూ ఉంటారు. అంటే వారి ప్రాంతాలకు సంబంధించిన పాటల్ని వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. यहाँ कुछ शब्द दिया है, देखिए. दल ग्रुप, अकेले एलोन, यद्यपि even if, इटलाकर डिलाइटफुल, लहराता बिलोइंग. यहाँ देखिए, स्त्रियां ढोलक की मदद से गाती है, अधिकतर उनके गाने के साथ नाच का भी पटु होता है. गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है जिसे विशेष विधि से घेरे में घूम कर औरतें गाती है. साथ ही लड़कियां भी
बजाती गाती है, जो बाजे के काम करती है। इसमें नाच गान साथ साथ चलते हैं। స్త్రీయా డోలకి మదద్సే గాతి హై అంటే ఈ పాటలు స్త్రీలు డోలక్ అంటే ఒక చిన్న డ్రమ్ము సహాయంతో పాడుతూ ఉంటారు. తర్వాత అధికతర్ ఉన్కే గాన్ కే సాత్ నాచ్ బి పటు హోతీ హై అంటే వాళ్ళు ఎక్కువ మంది పాటలు పాడటంతో పాటు నాట్యం మీద కూడా కొంచెం పట్టు ఉంటుంది. అంటే అర్థం ఏంటి, పాటలు పాడుతూ నాట్యం కూడా చేస్తారు అని అర్థం. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలీ గాయన్ గర్బా హై అంటే ఇక్కడ గుజరాత్లో ఒక రకమైన ఏక్ దలీ అంటే ఒక గుంపు, అంటే గుంపులుగా పాడేటటువంటి ఒక పాట, ప్రసిద్ధి చెందిన పాట ఉంది. ఆ పాట పేరు గర్బా అనే పాటలు. जिसे विशेष विधि से घेर में घूम घूम कर औरतें గాతి హై అంటే ఈ పాటలు ప్రత్యేకంగా వాళ్ళు ఏం చేస్తారంటే గుండ్రంగా అంటే తిరుగుతూ ఘూమ్ ఘూమ్ కర్ అంటే వాళ్ళు గుండ్రంగా తిరుగుతూ అక్కడ ఆడవాళ్ళు ఈ పాటల్ని గర్బా అనేటువంటి పాటల్ని పాడతారు. సాత్ హీ లడకియా బి బజాతి జాతి హై దీనికి తోడుగా అక్కడున్న బాలికలందరూ కూడా ఒక చిన్న డ్రమ్ తీసుకుని బాజాల కింద వాయించడం జరుగుతూ ఉంటుంది. జో బాజోంకా కామ్ కర్తీ హై వాళ్ళు ఈ బాజాలు వాయించడం అనేటువంటి పని మిగతా వాళ్ళు సపోర్ట్ కోసం చేస్తూ ఉంటారు. వస్తుతః యహ నాచ్ హీ హై ఇస్మే నాచ్ గాన్ సాత్ సాత్ చల్తే హై. సరే, దీంట్లో పాడటంతో పాటుగా నాట్యం కూడా రెండు ఒకదాంతో ఒకటి కలిసి ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి ఈ గర్భ అనేటటువంటి పాటలు అని మనం చెప్పచ్చు. अच्छा, यहाँ कुछ शब्द दे दिया है, देखिए. भला, गुड, स्त्रोतम, सोर्स, उद्धाम, फुल ऑफ लाइफ, प्रतीक, सिंबल. वस्तुतः यह नाच ही है, सभी प्रांतों में यह लोकप्रिय हो चला है. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है, जिसे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. వస్తుతః యహ నాచ్ హీ హై ప్రస్తుతం దీన్ని ఒక నాట్యం కింద మనం చెప్పచ్చు ఈ గర్భా అనేటువంటి పాటలు. సభీ ప్రాంతం మే యహ లోకప్రియ హో చలా హై అంటే ఈ పాటలు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి, ఫేమస్ అయ్యాయి. ఇసీ ప్రకార్ హోలీకే అవసర్ పర్ బ్రజ్ మే రసియా చల్తా హై ఇలాగే హోలీ రోజుని బ్రజ్లో రసియా అంటే ఒక తాడుతో లేదంటే స్త్రీలు ఆడుకునే కొన్ని ప్రత్యేక ఆటల్లో కూడా ఈ పాటలు పాడడం అంటే ఆటలాడడం పాటలు పాడడం రెండు జరుగుతూ ఉంటాయి. జిసే దల్ లోగ్ గాతే హై అంటే వాటికి దల్ అంటే ఒక గ్రూప్ ఉండి గ్రూప్స్ కింద కూడా ఈ పాటలు లేకపోతే గ్రూపుల్లో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్ అందరూ కూడా ఈ పాటలు పాడుతూ ఉంటారు. స్త్రీయా విశేష తౌర్ పర్ అయితే ఈ పాటలన్నీ కూడా ముఖ్యంగా స్త్రీలే పాడుతుంటారు అని చెప్పాలి. స్పెషల్గా తౌర్ పర్ స్త్రీయా అంటే స్పెషల్గా స్త్రీలే ఈ పాటల్ని పాడుతూ ఉంటారు. गाँव के गीतों के वास्तव में अनंत प्रकार है. जीवन जहाँ इटला इटला कर लहराता है वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है. उद्दाम जीवन के ही या वहाँ के अनंत संख्यक गाने के प्रतीक है. गाँव के గీతం కే వాస్తవమే అనేక ప్రకార కే హై అంటే ఈ గ్రామాల్లో పాడేటువంటి పాటలు వాస్తవానికి అనేక ప్రకార లేక అనంత ప్రకార అంటే అనేక రకాలుగా ఈ గ్రామాల్లో పాడేటువంటి పాటలు ఉంటాయి. జీవన్ జహా ఇటలాకర్ లహరాతా హై అంటే మన జీవితం ఇటలానా అంటే గర్వించడం అంటే వైభవపేతంగా సాగిపోతూ ఉంటే అంటే మన జీవితం లహరానా సాగిపోతూ ఉండడం అంటే మన జీవితం చాలా గొప్పగా వైభవపేతంగా సాగిపోతూ ఉంటే వహా భలా ఆనంద స్రోతంకి కమి అంటే అక్కడ ఆనంద స్త్రోత్ అంటే సోర్స్ అని చెప్పచ్చు. అంటే అక్కడ ఆనందం వచ్చేటటువంటి సోర్సెస్కి కొరత ఏముంటుంది అంటే మనం ఆనందం పొందేటటువంటి సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి కొరతే ఉండదు. అంటే ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయి? ఉద్దాం జీవన్కే హీ వహా ఆనంద్ అసంఖ్యక్ గానేకే ప్రతీక్ హై అంటే
ఒక ఫుల్ ఆఫ్ లైఫ్ వద్దాం, ఫుల్ ఆఫ్ లైఫ్, ఒక మంచి ఆనందకరమైన జీవితం ఉండాలి అంటే కనుక అక్కడ పాడేటటువంటి అంటే ఒక ఆనందకరమైన జీవితం ఉంది అంటే కనుక అక్కడ అసంఖ్య గానేకే ప్రతీక హై, అక్కడ ఉన్నటువంటి పాటలే దానికి సంకేతం అని చెప్పొచ్చు. అంటే ఎక్కడైతే లోకగీతాలు ఆనందభరితంగా పాడుకుంటారో అక్కడ నిరాశ నిస్పృహలకు చోటే లేదు, అక్కడ ఎప్పుడూ కూడా ఆనందంతోనే వారు జీవిస్తారు అని మనం ఈ భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు రాసినటువంటి ఈ లోకగీత్ అనే నిబంధన ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. यहाँ होली के अवसर भी गीत गाए जाते हैं, उसके संबंधित चित्र रखा है, देखिए. बच्चों, यह लोकगीत भोजपुरी के संबंधित एक वीडियो रखा है, एक बार सुनिए और देखिए. पनिया के जहाज से पलटनिया बनी हाँ हो, पनिया के जहाज से पनिया के जहाज से पलटनिया बनी हाँ पिया ले ले हाँ हो, ले ले हाँ हो पिया सिंदूर बंगाल ले ले
अगर आप सभी को ये वीडियो पसंद आए तो प्लीज इस YouTube चैनल को जरूर सब्सक्राइब करिएगा। चैनल का नाम है मैथिली ठाकुर। बच्चों, यह 3 प्रश्न दिया है, एक बार लिखकर पढ़िए। पहला प्रश्न, स्त्रियों के लोकगीत कैसे होते हैं? लोकगीत किसके प्रतीक है? लोकगीत ग्रामीण जनता का मनोरंजक साधन है कैसे? बच्चों, आज हम लोकगीत निबंध के संबंधित चौथा भाग सीख लिया है। आने वाला कक्षा में इस निबंध के संबंधित व्याकरणांश माने भाषा की बात सीखेंगे। यह चौथा भाग में कुछ प्रश्न दे दिया है। ये इन सभी प्रश्न परीक्षा के लिए बहुत उपयोगी है। एक बार लिखते हुए पढ़िए। थैंक यू।